హాయ్ వాస్ వెల్కమ్ టు మై ఛానల్. సంవత్సరం పొడవునా మనకు అవసరమయ్యే వడియాలండి. ఈరోజు వడియాలు పెడుతున్నాను. అప్పటికప్పుడు అనుకుని వీడియో తీసానండి. నేను ముందు రోజు నైటే సగ్గుబియ్యం నానబెట్టేశాను. ఈ సగ్గుబియ్యం ఒకటికి 2 నీళ్ళు పోసి నానబెట్టేశానండి. ఇంకా నీళ్ళు పొయ్యి మీద పెట్టేసుకొని మరగబెట్టేసుకుంటున్నాను. ఒక గ్లాసుకు 6 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది, కరెక్ట్గా సరిపోద్ది అనమాట. దీంట్లో ఉప్పు కూడా చాలా తక్కువే పడుతుందండి. ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం ముందే ఎక్కువ వేస్తే మరీ ఉప్పు ఎక్కువైపోద్ది మనకి. లేట్గా అయినా లేటెస్ట్గా పోస్ట్ చేస్తున్నానండి వడియాలు పెట్టి. నేను చాలా రోజులైంది వడియాలు పెట్టి, నాకు వీడియో పెట్టడం కుదరలేదు. ఈ సగ్గుబియ్యం వడియాలు కానీ రవ్వ వడియాలు కానీ నేను అందులో జీలకర్ర నువ్వులు అలాంటివి ఏమి వేయనండి. ఓన్లీ ఉప్పు ఒక్కటే వేస్తాను. నాకు అలా వేసుకుంటేనే చాలా నచ్చుతాయి అనమాట. మీరు కూడా ఎవరైనా పెట్టకపోతే ఇప్పుడు పెట్టేసుకోండి. ఎండలు చాలానే ఉన్నాయి. ఒకరోజు ఎండేవి 2 రోజులు ఎండుతాయి అంతే. కానీ మానకండి. మనకి ఇంట్లో వడియాలు ఉన్నాయి అనుకోండి, ఎప్పుడన్నా కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు. ఉప్పు తగ్గినా మనం తర్వాత వేసుకోవచ్చు. నేను పోసిన నీళ్ళు కరెక్ట్గా పొడి పొడిలాడుతూ వచ్చిందనమాట, ఏం అంటుకోకుండా. ఇవి సగ్గుబియ్యం కూడా కొంచెం సూపర్ మార్కెట్లో అయితే బాగుంటాయండి. కొంచెం పొడి పొడిలా ఉందనుకోండి, ఎక్కువ మెత్తగా ఉడికిపోయి మనకు సగ్గుబియ్యంలాగా కనిపించకుండా జిగురు జిగురు అయిపోద్ది అనమాట. సూపర్ మార్కెట్లో అనుకోండి కొంచెం బాగుంటాయి అవి. నేను వేసాను కదా, ఇప్పుడు వేసినప్పుడు అసలు కింద పొడిలాగా ఏమీ రాలేదు. కొంచెం మనం బయట షాపుల్లో కొన్ని పొడిలాగా వస్తాయి. ఇంకా మనం ఇది వేసాక కొంచెం కలుపుతూనే ఉండాలండి. ఎంత బాగా పైకి ముచ్చాలాగా తేలుతున్నాయి చూడండి. అసలు చూస్తుంటే ఎంత బాగుందో. కరెక్ట్గా ఈవెన్గా అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. మనము ఇది కలుపుతూ ఉండాలి. నేనైతే ఒక్క గ్లాస్ అలాగే పెడతానండి. నేను ఒకేసారి కిలోలు పెట్టను. కావాలంటే 2-3 రోజులు వరుసగా పెడతాను, కానీ ఒక గ్లాసున్నర అంతే పెడతాను. రోజు ఒక అరగంట పని అయితే అంతే. కానీ ఒకేసారి అన్నీ పెట్టేసి వాటి ఆరేయడానికి ప్లేస్ లేక ఎండలో అంతసేపు నేను పెట్టలేను. అందుకని నేను చాలా ఏళ్ళ నుంచి అదే రోజు ఒక రకం పెట్టినా కానీ ఆ ఒక గ్లాసున్నర పెట్టేస్తాను. కొంచెం టేస్ట్ చూసానండి, కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఉప్పు ఈ టైంలో కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా లిక్విడ్ లాగానే ఉంటుంది కదా. ఇంకా ఈ టైంలో వేసుకున్నా మనకు కలిసిపోద్ది. ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇంకా కొంచెం దగ్గరకు అయితే బాగుంటుందండి. కలుపుతూ ఉన్నాను. ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్ ఏం అవ్వద్దండి. కొంచెం 80%, 85% వరకు ఉడికింది అనుకోండి, మనకు సరిపోద్ది. ఆ వేడికి చాలాసేపు పడుతుంది కదా వేడి చల్లారడానికి. అంతలోపు అది ఉడికిపోతుంది అనమాట. కలర్ ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది. ఇంకా ఇలా ఉన్నా మనకు సరిపోద్ది. ఒక 1-2 మినిట్స్ నుంచి ఇంకా తీసేస్తాను. సగ్గుబియ్యం కూడా పూర్తిగా చల్లారినాక పెడతాను నేనైతే ఎప్పుడైనా కానీ. చల్లారాక చూడండి ఎట్లా ఉందో. కవర్ మీద పెడతాను. ఇది వరకు అయితే మనం చీరలు తడిపేసి చీర మీద వేసి, చీర కానీ ఏదైనా పంచలు కానీ బట్ట మీద వేసేవాళ్ళము. ఇప్పుడు కవర్ల మీద వేసుకుంటున్నాం. అందుకని నేను పూర్తిగా చల్లారినాక వేస్తాను. వేడిగా అస్సలు వేయను. వదిలేసా చాలాసేపు. అది అయిపోయిన తర్వాత ఇంకా పైన మంచం వేసి కవర్ వేసాను. కవర్ నీళ్ళలో తడిపి మంచిగా తుడిచేసి వేసాను. ఇంకా పూర్తిగా చల్లారిపోయిందండి. ఒక చిన్న స్పూన్ తీసుకొని వేస్తాను నేనైతే. పెద్ద పెద్ద గరిటెలు వేసి ఇంకా ఇలా తిప్పాల్సిన పని ఏమి ఉండదు. జస్ట్ ఇట్లా వేసి ఇట్లా 2-3 సార్లు ట్యాప్ చేయగానే అది షేప్ వచ్చేస్తుంది రౌండ్గా. ఇంకా పైన దగ్గరగా వేస్తూ ఉన్నాను అనమాట. ఎండ అయితే విపరీతంగా ఉంది అసలు. కొంచెం సేపు కాసేపు ఇట్లా వేసి ఆ తర్వాత గొడుగు పట్టుకొని వేశాను నేను. అంటే మంచము నీడకు పెట్టుకొని వేసుకోవడానికి లేదు, పూర్తిగా ఎండ ఉందన్నమాట పైన. ఇంకా నేనైతే వడియాల్లో ఏమి వేయనండి. నాకు తెల్లగా వేయించిన తర్వాత తెల్లగా కనిపించాలి, అప్పుడే నాకు నచ్చుతాయి అనమాట. ఓన్లీ ఉప్పు వేస్తాను. జీలకర్ర వేసామనుకోండి కలర్ మారిపోద్ది, అందుకని నేను వేయను. ఒకవేళ మీరు వేసుకోవాలనుకున్న లాస్ట్లో వేయాలి. ఇంకా ఆఫ్ చేసేసినాక వేసి జీలకర్ర నువ్వులు అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. నాకు బయట కనిపించాలని నేను ఎప్పుడు వేయను. ఇంకా వడియాలన్నీ ఇలా చిన్న స్పూన్ తీసుకొని, చూసారా స్పూన్ ఎంత చిన్నగా ఉందా, అంత చిన్నగానే వేస్తాను నేను. వేయించేటప్పుడు కూడా, నూనెలో వేయించుకునేటప్పుడు కూడా మనము ఎక్కువ నూనె పోయకుండా వేయించుతాను నేను ఎప్పుడైనా. వేగిన నూనె మళ్ళీ కాచిన నూనె మళ్ళీ నేను వాడను ఎక్కువ. అందుకని తక్కువ నూనె పోసి వేయించుకుంటాను నూనెలో. అందుకని నేను చిన్నగానే వేస్తున్నాను. అయినా మరీ చిన్నగా ఏం రావు. చూసారా వేసాక అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా సగ్గుబియ్యంలాగా కనిపించాలి. మనము బాగా ఎక్కువ ఉడకబెట్టేసినా కానీ అంత జిగురులాగా వచ్చి మామూలు అప్పడాలాగా అయిపోతాయి. అందుకని కరెక్ట్గా చూసుకొని సగ్గుబియ్యం కూడా కొంచెం మంచి క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇంకా తీరా చూస్తే ఇప్పుడు నేను పెట్టాక ప్లేస్ మిగిలింది దాని మీద.
ప్లేస్ మిగిలింది, నాకు కూడా ఓపిక ఉంది ఇంకా కొంచెం. ఇంకా వెంటనే గబగబా మళ్ళీ సగ్గుబియ్యం అయితే పెట్టడం కుదరదనేసి 7 గ్లాసుల నీళ్ళు పెట్టేసి ఆ పొయ్యి మీద పెట్టేసి రవ్వతో వడియాలు పెట్టేద్దాం. ఇంకా మళ్ళీ ప్లేస్ ఉంది, నాకు కూడా కొంచెం ఈరోజు ఓపికగానే ఉంది, పెట్టేద్దాంలే. ప్లేస్ మిగిలిపోయింది అక్కడ కవర్ మీద. ఇంకా సగ్గుబియ్యం అయితే టైం పడుతుంది, నానబెట్టడానికి కుదరదు, ఆ లోపు ఎండ కూడా పోద్ది ఇంకా అనేసి నేను ఇంకా రవ్వ వడియాలు పెట్టేద్దామని డిసైడ్ అయిపోయి పొయ్యి మీద పెట్టేశానండి. 7 గ్లాసుల నీళ్ళు పోసుకుంటే 1 గ్లాసుకి సరిపోద్ది. ఇంకా రవ్వ కూడా రవ్వ అయితే ఏముంది తొందరగా చిక్కబడిపోద్ది. ఒక 5-6 మినిట్స్ పట్టింది. ఇంకా ఇది కూడా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోద్ది. దీంట్లో కూడా నేను ఓన్లీ ఉప్పు వేసాను, ఏమీ వేయలేదు. ఇంకా వేసి కాసేపు తిప్పాను. ఇంక ఇలా ఉంది కదా, ఇది కూడా పూర్తిగా చల్లారాలి. అసలైతే రవ్వ తొందరగా చల్లారదు, వేడి. ఇంకా పూర్తిగా చల్లారిపోయినాక చూసారు ఎట్లా వచ్చిందో. నేను వేసి స్పూన్తోనే అది స్ప్రెడ్ అయిపోయేటట్టు అలా ఉంటే చాలు. బాగా పల్చగా వచ్చాయండి. నేను వేయించిన తర్వాత కూడా వీడియో తీశాను, లాస్ట్లో పెడతాను. చాలా పల్చగా చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా అసలు నేను చూసిన ఉప్పు అదంతా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఒకే రోజు 2 పనులు అయిపోయినాయి నాకు. అయితే మళ్ళీ ఇంకో 2 రోజులు కూడా పెడతాను నేను, సరిపోవవి. కానీ ఒకే రోజు పెట్టడం నాకు ఇబ్బంది. అసలు ఆ ఎండలో పెట్టాలంటే అసలు చెమటలు కారిపోతున్నాయి. అయినా తప్పదు కదా, సంవత్సరానికి ఒక్కసారి మళ్ళీ పెట్టాం కదా, మళ్ళీ మధ్యలో ఏవో కొనుక్కొచ్చుకొని చేయాల్సి వస్తుంది పని. మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో వడియాలు నిండుగా ఉంటాయి ఎప్పుడు. ఇంకా బాగా పూర్తిగా ఆరిపోయినాయండి, ఎండ అంత విపరీతంగా ఉందంట. ఇంకా కవర్తో పాటు కిందికి తీసుకొచ్చాను. చీరలు అయితేనేమో మనము వెనకాల నీళ్ళు జల్లి తీస్తాం, కొంచెం కష్టంగా వస్తాయి. దీనికైతే కవర్కి అయితే ఈజీగా వచ్చేస్తాయండి. అదొక బెనిఫిట్ కవర్ మీద వేస్తే. కాకపోతే వేడిగా మాత్రం ఎప్పుడు వేయకూడదు, పూర్తిగా చల్లారాలి. చల్లారినాక పూర్తిగా గట్టిగా అయిపోద్ది కదా అని ఏమనుకోవద్దు, మనం ఇలా పెట్టి స్ప్రెడ్ చేయాలి. చూసారు ఎంత ముచ్చల్లాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇవి నూనెలు వేయించాక భలే లుక్ వస్తాయి అనమాట. ఎట్లా సగ్గుబియ్యం కనిపించాలి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇంకా 2 రకాల వడియాలు రెడీ అయిపోయినాయి. ఇంకా తీసుకొచ్చేసాను గిన్నెలోకి. ఇంకా వేయించుదాము, ఒకసారి వేయించి టేస్ట్ చూడాలి కదా పెట్టగానే ముందు అనేసి వేయించడానికని తీసుకొచ్చాను. పప్పుచారు చేశాను ఈరోజు. ఇంకా మా మనవడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వేయించి టేస్ట్ కూడా చూసేస్తారు అనేసి నూనె పెట్టేసి వేయించుదాం అనుకున్నాను. ఆ లోపు ఒకసారి మీకు అందరికి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా నూనె వేడయ్యాక 2 వేసుకోవాలండి. 1-2 వేసుకున్నా పర్వాలేదు. నేనైతే తక్కువ పోస్తాను, ఈసారి ఎక్కువ పోసాను. ఇంకా నూనె ఇంకొంచెం ఎక్కువ వేయించుదామని ఎక్కువ పోసాను. చూసారు ఎంత బాగా బుడిపెల్లాగా ఎంత బాగా వచ్చినాయో. నాకు సగ్గుబియ్యం వడియాలంటే నాకు ఇలాగే కనిపించాలి. బయట ఒక్కొక్కసారి ఇప్పుడు పెట్టక కొన్నాను, కానీ నాకు అస్సలు నచ్చలేదు ఎందుకో. మనకు పెట్టడం వచ్చిన తర్వాత బయటికి నచ్చవులేండి, అయినా కానీ నాకు ఎందుకో నచ్చలేదు, ఉప్పు ఎక్కువ అనిపించింది అట్లా. ఇంకా అలాగే రవ్వ వడియాలు కూడా అవి కొన్ని ఇవి కొన్ని వేయించుతున్నాను. ఇంకా టేస్ట్ చూద్దాం మనం కూడా, ఈ పెట్టాక ఉప్పు సరిపోయిందా ఏంటి అని. బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చాలా రుచి కూడా అసలు ఏమి ఉప్పే కానీ అయినా కానీ ఎంతో రుచిగా అనిపించింది. చాలా మల్లె మొగ్గల్లాగా ఎంత బాగున్నాయి చూడండి, తెల్లగా సగ్గుబియ్యం వడియాలు. మంచిగా ఎక్కువ వేగనీయద్దు, నూనె కూడా మరీ వేడిగా ఉందనుకోండి సగ్గుబియ్యం వడియాలు పళ్ళకు అంటుకుపోతాయి తింటుంటే. నూనె మామూలు వేడి ఉండాలి, మరీ కంప్లీట్ వేడి ఉందనుకో ఎర్రగా అయిపోయి పళ్ళకు అంటుకుంటూ ఉంటుంది. ఇది మామూలుగా వేడి ఉంటే సరిపోద్ది. ఇంకా చూసారు ఎంత కరకరలాడుతూ వచ్చినాయో, చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు పెట్టకపోతే పెట్టేసేయండి, ఎండ చాలా ఉంది ఇప్పటికైనా కానీ. ఒక 2 డేస్లో ఎండిపోతాయి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్